నమస్కారం. ఈరోజు సుఖీభవలో కరోనాతో వాసన రుచి తగ్గడం ఎందుకు, కోవిడ్ టెస్ట్ గంటన్నరలో ఖచ్చితమైన ఫలితం, కరోనా భయమే అసలు శత్రువు, హార్మోన్ థెరపీ మంచిదేనా, ఇంకా హెల్త్ టిప్. మనం ఇంటి గడప దాటినా కరోనా వైరస్ మన ఒంటి గడప దాటినా మనకే ప్రమాదం. మన శరీర ముఖద్వారాలైన ముక్కు, నోరు, గొంతును దాటుకునే ఈ వైరస్ మనలోకి చొరబడుతుంది. కోవిడ్ మన ఒంటిని ఎంతగా అతలాకుతలం చేస్తోన్నా దానికి దారిచ్చిన ముక్కును, గొంతును పెద్దగా ఇబ్బంది పెట్టడం లేదనే చెప్పాలి. అలాగని వైరస్తో ఎలాంటి సమస్యలు తలెత్తడం లేదని కాదు. వాసన పోవడం, రుచి తెలియకపోవడం, ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, చెవిపోటు వంటి సమస్యలు ఎన్నో తెచ్చిపెడుతోంది. కరోనా కారణంగా వాసన, రుచి కోల్పోవడం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించడానికి మన ముక్కే ప్రధాన మార్గం. చాలా వరకు దీని గుండానే వైరస్ ఒంట్లోకి ప్రవేశిస్తోంది. ఒంట్లోకి చేరిన వైరస్ ముందుగా ముక్కు వెనక భాగాన చేరి ఆపై అంగిలికి పైన స్థిరపడిపోతోంది. కొద్ది రోజుల పాటు అక్కడ వృద్ధి చెందాకే ఊపిరితిత్తుల్లోకి చేరుకోవటం ఆరంభిస్తోంది. వైరస్కు స్వాగతం పలుకుతున్న మరో దారి గొంతు. ముక్కులో మాదిరిగానే ఇక్కడ తిష్ట వేసుకుని ఆనక వైరస్ విస్తరిస్తోంది. కాబట్టే ముక్కు, గొంతు సమస్యలకు దారితీస్తోంది. కొందరిలో చెవి సమస్యలకు కారణమవుతోంది. కరోనా బాధితుల్లో ప్రధానంగా జ్వరం, ఒళ్ళు నొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తున్నా ఎంతోమంది వాసన పోవటం, రుచి తగ్గటం, గొంతు నొప్పి వంటి సమస్యలతోనూ బాధపడుతున్నారు. జ్వరం, ఒళ్ళు నొప్పుల వంటివి కనిపించిన 4-5 రోజుల తర్వాత ఈ లక్షణాలు మొదలవుతున్నాయి. మెయిన్గా కరోనా ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు 30 to 40% కేసుల్లో ఈ స్మెల్ సెన్సేషన్, టేస్ట్ సెన్సేషన్ తగ్గుతుందండి. మెయిన్గా ఈ స్మెల్ సెన్సేషన్ తగ్గటానికి కారణం ఏంటంటే ఈ ముక్కులో ఉన్న ఆల్ఫాక్టరీ ఎపిథీలియంలో ఈ వైరస్ పోయి అక్కడున్న సెల్స్ని ఇన్ఫెక్ట్ అయ్యి సెల్స్లో ఈ వైరస్ పార్టికల్స్ మల్టిప్లై అయిపోయి ఆ సెల్స్ని అన్నీ డ్యామేజ్ చేస్తారన్నమాట. దాన్ని ఆల్ఫాక్టరీ ఎపిథీలియం అంటాం. ఈ ఆల్ఫాక్టరీ ఎపిథీలియం, ఆల్ఫాక్టరీ న్యూరాన్స్ ఏం చేస్తాయి అంటే మన ముక్కులో ఉన్న ఈ సెన్సేషన్ని, స్మెల్ సెన్సేషన్ని బ్రెయిన్ దాకా ఆల్ఫాక్టరీ రీజియన్ ఆఫ్ ద బ్రెయిన్కి తీసుకెళ్తాయి అన్నమాట. సో ఈ సెల్స్ డ్యామేజ్ కావటం వలన ఏదైతే మనకి స్మెల్ ముక్కులోకి వస్తుందో అది ఆల్ఫాక్టరీ సెల్స్ పర్సెప్షన్ లేకపోవటం వలన మనకి స్మెల్ సెన్సేషన్ తగ్గుతుందన్నమాట. జలుబు, ఫ్లూ వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లలో వాసన, రుచి తగ్గటం మనకు అనుభవమే. దీనికి కారణం వైరస్ ప్రభావమే. మన ముక్కు లోపల పైభాగాన వాసనలు పసిగట్టే చోట ప్రత్యేకమైన నాడులుంటాయి. వీటికి కొన్ని కణాలు సాయం చేస్తుంటాయి. ఆవిరి అణువులు ముక్కులోకి ప్రవేశించగానే నాడులు ప్రేరేపితమై మెదడుకు సమాచారాన్ని చేరవేస్తాయి. దీన్ని మెదడులోని భాగాలు విశ్లేషించి ఆయా వాసనలను గుర్తించేలా చేస్తాయి. ఈ ప్రక్రియ ఎక్కడ అస్తవ్యస్తమైనా వాసనలు గుర్తించటం దెబ్బతింటుంది. కోవిడ్-19లో జరుగుతోంది ఇదే. అదృష్టం కొద్దీ మిగతా వైరల్ ఇన్ఫెక్షన్ల మాదిరిగా కరోనా జబ్బు వాసనలు పసిగట్టే నాడులను దెబ్బతీయటం లేదు. నాడులకు సాయపడే కణాల మీదే ప్రభావం చూపుతోంది. ఇవి సాధారణంగా 2 వారాల్లో కోలుకుంటాయి. అందుకే చాలామందిలో త్వరగానే ఘ్రాణశక్తి తిరిగి వస్తోంది. అదే నాడులు దెబ్బతింటే ఘ్రాణశక్తి పూర్తిగా పోయేదే. మరి రుచి ఎందుకు తగ్గుతోంది? వాసనలు బట్టి రుచి. ముక్కుకు వాసన తగిలితేనే నాలుక మీద రుచి మొగ్గలు ప్రేరేపితమవుతాయి. వాసన తెలియకపోతే రుచి మొగ్గల పనితీరు మందగిస్తుందని చెబుతున్నారు నిపుణులు. టేస్ట్ సెన్సేషన్ తగ్గడానికి 2 రకాల కారణాలు ఉంటాయండి. ఎలా అయితే ముక్కు ప్రైమరీ ఎంట్రీయో నోరు కూడా ప్రైమరీ ఎంట్రీ అనమాట. ఈ నోట్లో కూడా వైరస్ ఆర్టిఫిషియల్ డైరెక్ట్గా టేస్ట్ బడ్స్ని ఎఫెక్ట్ చేసి టేస్ట్ బడ్స్ని డిస్ట్రాయ్ చేసి టేస్ట్ సెన్సేషన్ తగ్గించే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే స్మెల్ సెన్సేషన్ తగ్గినప్పుడు ఎప్పుడైనా కూడా మనిషికి స్మెల్ లేకపోతే టేస్ట్ కూడా అంత ఎక్కువ ఉండదన్నమాట. సో ఈ స్మెల్, టేస్ట్ అనేది ఓదానికి ఒకటి ఇంటర్ రిలేటెడ్. మెయిన్గా స్మెల్ తగ్గితే టేస్ట్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం చూసినట్టయితే ఈ వైరస్ పార్టికల్స్ డైరెక్ట్గా ఈ సెల్స్ని డ్యామేజ్ చేసి ఏవైతే మన టేస్ట్, స్మెల్ సెన్సేషన్ తీసుకుందో ఆ సెల్స్ని పని చేయకుండా చంపేస్తాయి అన్నమాట. దానివల్ల మనకి సెన్సేషన్స్ రావు.
ఈవెన్ కొంతమంది స్మెల్ సెన్సేషన్ తగ్గిన వాళ్ళు కూడా వచ్చారండి. వాళ్ళకి టెస్ట్ చేస్తే కరోనా పాజిటివ్ వచ్చిందనమాట. ఇట్ ఈజ్ నాట్ ద థింగ్ దగ్గే ఉండాలి, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్తే ఉండాలి, చెస్ట్ పెయినే ఉండాలని లేదనమాట. తక్కువ మందిలో ఓన్లీ స్మెల్ సెన్సేషన్ తగ్గినా కూడా మనం కరోనానే సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. వాళ్ళలో మేబీ రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉండటం వలన కింద దాకా బాడీ లంగ్స్లోకి వైరల్ ఇన్ఫెక్షన్ పోకుండా ముక్కులోనే ఉండి అక్కడున్న లోకలైజ్డ్ ఎపిథీలియల్ సెల్స్ని డ్యామేజ్ చేసి స్మెల్ రాకుండా చేస్తుందన్నమాట. కోవిడ్-19తో వాసన రుచి తగ్గిన వారికి ప్రత్యేకించి మందుల అవసరమేమీ ఉండకపోవచ్చు. కానీ బాగా ఇబ్బంది పడుతుంటే కార్టికోస్టెరాయిడ్ మాత్రలు, స్ప్రేలు బాగా ఉపయోగపడతాయి. ఇవి వాసన రుచి తిరిగి రావటానికి తోడ్పడతాయి. అయితే మధుమేహం, అధిక రక్తపోటు, జీర్ణాశయంలో పుండ్లు, క్షయ, నీటి కాసులు గల వారికి స్టెరాయిడ్ మాత్రల విషయంలో జాగ్రత్త అవసరం. వీరిలో వాసన రుచి మెరుగు కావటానికి వీటిని ఇవ్వకపోవటమే మంచిది. గొంతు నొప్పి, దగ్గు తగ్గటానికి తరచూ నీరు తాగుతూ ఉండటం మంచిది. వైరస్ చనిపోతుందని కొందరు టీ, కాఫీ మాదిరిగానే వేడి నీళ్లు, ఘాటుగా ఉండే కషాయాలు తాగటం చేస్తున్నారు. వీటిని అదే పనిగా తాగటం సరికాదు. అతిగా తీసుకుంటే మృదువైన గొంతు కణజాలం దెబ్బతిని గొంతు నొప్పి అనేది దీర్ఘకాలిక సమస్యగా మారే ప్రమాదం ఉంటుంది. మెయిన్గా దీనికి ట్రీట్మెంట్ గురించి వచ్చినట్టయితే మనం ఈజీగా ఇనిషియల్గా కనుక ట్రీట్మెంట్ మంచిగా ఇచ్చినట్టయితే ఈ స్మెల్ సెన్సేషన్ చాలా మంచిగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. మనం ఇచ్చినట్టు ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లో రొటీన్గా ఈ యాంటీవైరల్ డ్రగ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ప్రెడ్నిజోలోన్, స్టెరాయిడ్, డెకడ్రాన్తో పాటు ఈ విటమిన్ జింకు ఇవన్నీ ఇవ్వాలండి. వీటితో పాటు మెయిన్గా ఏంటంటే చాలామంది మర్చిపోయేది ఏంటంటే ముక్కును కూడా ట్రీట్ చేయడం. ఈ స్మెల్ సెన్సేషన్ తగ్గినప్పుడు మనం ముక్కును కూడా ట్రీట్ చేయాలండి. ముక్కులో కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గియాలి, సెక్రీషన్స్ని తగ్గియాలి. సెల్స్ దగ్గర ఉన్న ఇన్ఫ్లమేషన్ తగ్గినట్టయితే సెల్స్ రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మెయిన్గా మనం వీటిని ఏ విధంగా తగ్గియచ్చు అంటే ఈ ముక్కులో ఉన్న ఇన్ఫెక్షన్ ఎఫెక్ట్స్ని బేసిక్గా డీకంజెస్టెంట్ నేసల్ డ్రాప్స్ ఇచ్చినట్టయితే ముక్కులో ఉన్న సెక్రీషన్స్ అన్నీ లేకుండా అయిపోయి ఈ వైరల్ పార్టికల్స్ కూడా మల్టిప్లై కాకుండా ఉంటాయన్నమాట. అంటే ఒకటి డీకంజెస్టెంట్ నేసల్ డ్రాప్, రెండోది లోకల్ స్టెరాయిడ్ స్ప్రే ఏం చేస్తుంటే అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేసి కూడా ఇన్ఫ్లమేషన్ తగ్గించి సెల్స్ రికవరీ అయ్యే అవకాశాన్ని చాలా ఎక్కువగా కలిగిస్తాయి అనమాట. అంటే స్టెరాయిడ్ నేసల్ స్ప్రే, డీకంజెస్టెంట్ నేసల్ డ్రాప్స్, ఈ రెండింటితో పాటు యాంటీహిస్టమినిక్ డ్రగ్స్ సెట్రిజిన్ కానీ ఫెక్సోఫెనిడిన్ కానీ ఎవరిని ఇచ్చినట్టయితే అక్కడున్న ఎలర్జీ ఎఫెక్ట్స్ కూడా లేకుండా ఉండి ఆ ఎలర్జెటిక్ ఇన్ఫ్లమేషన్ కూడా లేకుండా ఉండి ఈ స్మెల్ రికవరీ సెన్సేషన్ చాలా బాగుంటుంది అనమాట. కరోనా బారిన పడి వాసన రుచి తగ్గటం వంటివి తలెత్తిన చాలామందిలో కోవిడ్ అంత ఉధృతంగా మారటం లేదు. ఎంతోమంది 10 రోజుల్లోనే జబ్బు నుంచి కోలుకుంటూ ఉండటం విశేషం. అయితే మనలో చాలామంది కరోనా భయంతో తరచూ వేడి నీళ్లు, కషాయం తాగటం, ఆవిరి పట్టడం వంటివి చేస్తున్నారు. ఇవన్నీ కరోనా లక్షణాలు తగ్గుముఖం పట్టడానికే గాని ఇన్ఫెక్షన్ నివారణకు కాదని మనం గుర్తుంచుకోవాలి. విధిగా మాస్కును ధరించటం, ఇతరులకు దూరంగా ఉండటం, తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవటం ద్వారానే వైరస్ బారిన పడకుండా చూసుకోగలం. గొంతు నొప్పి, గొంతులో గరగర, అసౌకర్యంగా అనిపిస్తున్నప్పుడు తరచూ గోరువెచ్చటి నీటిని తాగుతూ ఉండాలి. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉన్నట్టు అనుమానిస్తే యాంటీబయాటిక్ మందులు అవసరమవుతాయి. గోరువెచ్చటి నీటిలో కాస్త ఉప్పు కలిపి పుక్కిలిస్తే గొంతు నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. కరోనా ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పడుతున్న కొద్దీ గొంతు నొప్పి, దగ్గు, చెవిపోటు వంటి సమస్యలు కూడా చాలా వరకు వాటంతట అవే సర్దుకుంటాయి. భయం ఎక్కువైతే తాడే పామై కరుస్తుందనే సామెత మనకు బాగా తెలిసిందే. కరోనా విషయంలో ఇది 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. కరోనా పాజిటివ్ రాగానే మనలో చాలామంది తీవ్రమైన భయాందోళనలకు లోనవుతున్నారు. కొంతమంది భయంతోనే గుండె ఆగి మరణిస్తున్నారు. మరికొంతమంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కోవిడ్ వైరస్ నిజానికి ప్రమాదకరమైందే కావచ్చు. అంత మాత్రాన ఇది ప్రాణాలు తీసేస్తుందని భయపడాల్సిన పని లేదు. పాజిటివ్ రాగానే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిన పని లేదు. భయం అంతకన్నా అక్కర్లేదు. మన కళ్ళ ముందే ఎంతోమంది నిక్షేపంగా చక్కటి ఆరోగ్యంతో బయటకు వస్తున్నారు. కరోనా విషయంలో భయమే మనకు ప్రథమ శత్రువని చెప్తున్నారు నిపుణులు. పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్-19 వ్యాధికి సంబంధించి మనము ఒక సమాజంలాగా చాలా కీలకమైనటువంటి దశలో ఉన్నాం. చాలామంది చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి, కామన్గా చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి, అప్రమత్తతకి భయానికి తేడా ఏంటి, లేదా జాగ్రత్తగా ఉండడానికి అతిగా భయపడడానికి తేడా ఏంటి,
ధైర్యంగా ఉంటే లాభం ఏంటి అన్న విషయం గురించి మనం స్థూలంగా ఆలోచిద్దాం. చాలామంది చేస్తున్నటువంటి ముఖ్యమైన మిస్టేక్ ఏంటంటే జబ్బు గురించి భయపడి, అతిగా భయపడి, జబ్బు వచ్చిందేమో అన్న అనుమానాలతో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉంటే, జబ్బు వచ్చిన తర్వాత ఇక నేను చేయగలిగింది లేదు, నేను వెళ్ళను, హాస్పిటల్కి వెళ్తే నాకేమవుతుందేమో, టెస్ట్ చేయించుకుంటే నాకు జబ్బు వస్తుందేమో అని వెళ్లకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉండి, డయాగ్నోసిస్ లేట్గా చేసుకొని మందులు వాడకుండా దీన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నారు. అయ్యో నాకు కోవిడ్ వచ్చేసిందేమో, ఇదేదో పెద్ద జబ్బు, దీనికి ట్రీట్మెంట్ లేదు అన్నటువంటి కాన్సెప్ట్ని తీసుకొని చాలామంది భయపడి, భయం వలన వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. మెయిన్గా ఈ హై రిస్క్ గ్రూప్ వాళ్ళకి భయం వలన హార్ట్ రేట్స్ పెరిగి, క్యాటకోలమిన్ స్టామ్ పెరిగి, బీపీ పెరిగి, హార్ట్ మీద ఎక్కువ ఒత్తిడి పడటం, బాడీ ఇమ్యూనిటీ తగ్గిపోవటం, బాడీ రెస్పాండ్ అయ్యే విధానం మారటం మనం చాలా కామన్గా చూస్తున్నాం. భయం వలన తొందరపాటు డెసిషన్స్, రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. అందువలన భయంతో కాకుండా ప్రాపర్ అవగాహనతోటి, అప్రమత్తతోటి మనం ఉండగలిగితే కనుక ఇది ప్రూవ్ అయిన మెడిసిన్స్ లేని జబ్బు కావచ్చు, కానీ ఇది ట్రీట్మెంట్ లేని జబ్బు మాత్రం కాదు. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. దీనికి ప్రూవెన్ క్యూర్ లేదు అంటే ఫలానా మందు ఇవ్వటం వలన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వర్మ్ని చంపే లేదా ఆ వైరస్ని చంపేటువంటి మందు లేదు అని దాని అర్థం తప్పించి జబ్బుకి ట్రీట్మెంటే లేదు అన్నది మాత్రం పూర్తిగా అబద్ధం. ఎందుకంటే జబ్బుకి రకరకాలైన ట్రీట్మెంట్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు దీనికి ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లో ఉన్నటువంటి మందులే కానివ్వండి, ఫావిపిరవిర్ కానివ్వండి, రెమెడెసివిర్ లాంటి మందులు కానివ్వండి, అలానే ప్లాస్మా థెరపీస్ కానివ్వండి, లేకపోతే మోనోక్లోనల్ యాంటీబాడీస్ కానివ్వండి, హై ఫ్లో ఆక్సిజన్స్ కానివ్వండి. సో దీనికి అనేక రకమైన ట్రీట్మెంట్స్ ఉండటం వలన అందరికీ తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే గత నెల రోజుల నుంచి అవుట్కమ్స్ అనేవి చాలా బాగుంటున్నాయి. అంటే మోడరేట్ కోవిడ్తో అడ్మిట్ అయినటువంటి వాళ్ళు 70 నుంచి 80% మంది 3 నుంచి 5 రోజుల్లో కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరుగుతోంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అవగాహన వలన జ్వరం ఉండి ఆకలి లేనప్పుడు వాళ్ళకి అప్పుడు హై ఫ్యాట్ డైట్ ట్రై చేయకుండా, అంటే అప్పుడు నాన్ వెజ్ కానివ్వండి, అప్పుడు కోడిగుడ్డు కానివ్వండి, అప్పుడు డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఇలాంటివి కాకుండా సింపుల్ తేలిగ్గా అరిగే ఆహారం ఇవ్వటము, వాళ్ళ ఆకలిని బట్టి వాళ్ళ అరుగుదలని బట్టి ఆహారం ఇవ్వటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆహారం వేడివేడిగా తీసుకోవటం, నీళ్లు కూడా కాచి చల్లార్చిన నీళ్లు కానీ, లేదా ఏదైనా సింపుల్ స్పైసెస్ తోటి అల్లం కానివ్వండి, మిరియాలు కానివ్వండి, ధనియాలు కానివ్వండి, వీటితో కాచిన నీళ్లు తీసుకోవటం కూడా సింపుల్ ప్రివెంటివ్ మెజర్గా హెల్ప్ఫుల్గా ఉంటుంది. జాగ్రత్తని పాటించాలి తప్పించి భయం అతిగా పెంచుకోవటం వలన, అతిగా భయపడటం వలన మనకి మనమే హామ్ చేసుకుంటున్నాం. స్త్రీ జీవితంలో దాదాపు 30-35 సంవత్సరాలు కొనసాగిన ఋతుచక్రం ఒక్కసారిగా ఆగిపోవడాన్ని స్త్రీ శరీరం సహజంగానే అంత త్వరగా సర్దుబాటు చేసుకోలేదు. ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోయే ఈ దశలో శరీరంలో హార్మోన్లు తగ్గడం మూలంగా చాలామంది మహిళల్లో శారీరకంగా, మానసికంగా అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయితే చాలామందిలో చాలా త్వరగానే ఈ సమస్యలన్నీ సర్దుకుంటూ ఉంటాయి. కొంతమందిలో మాత్రం మెనోపాజ్ వచ్చి 2-3 ఏళ్లు గడుస్తున్నా ఇబ్బందులు తగ్గవు. ఇలాంటి వారికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని ఒక చక్కటి పరిష్కారంగా చెప్తారు డాక్టర్లు. మెనోపాజ్ ఇబ్బందులకు శాశ్వత పరిష్కారమైన హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మెనోపాజ్ ఇబ్బందులకు హార్మోన్ థెరపీ ఎప్పుడు అవసరం? ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది మనము ఎవరికి రికమెండ్ చేస్తామని చూసినట్టయితే, కొంతమందికి చాలా చిన్న వయసులోనే అండాశయాలు తీసేసి ఉండే అవసరం ఉన్నా, లేకపోతే వారికి మెనోపాజ్ అనేది చాలా చిన్న వయసులో ప్రకృతి సహజంగా వచ్చినా కూడా, లేదంటే వారికి కొన్ని రకాల మెనోపాజల్ ప్రాబ్లమ్స్ లైక్ సివియర్ హార్ట్ ఫ్లషెస్ ఉన్నప్పుడు, లేదంటే ఆస్టియోపోరోసిస్ ఇలాంటి ఉన్న వాళ్ళకి తప్పక హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఎంతైనా అవసరము. ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఈస్ట్రోజన్ హార్మోన్ మాత్రమే ఇవ్వటము అనేది, ఎవరికైతే గర్భసంచి తీసేస్తామో వారికి ఓన్లీ ఈస్ట్రోజన్ హార్మోన్ ఇస్తాము. అలా కాకుండా గర్భసంచి ఉన్న వారికి మాత్రము ఈస్ట్రోజన్తో పాటు ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది కూడా తప్పకుండా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు అయితే తప్పకుండా ఉన్నాయి, అలానే కొన్ని రిస్క్స్ కూడా ఉన్నాయి వీటి వల్ల. వాటిలో చెప్పుకోదగింది
ఈ హార్మోన్స్ వల్ల రొమ్ముల్లో నొప్పి వచ్చే అవకాశం కొంత ఉంటుంది. అంతేకాకుండా ఎవరికైతే గర్భసంచి ఉంటుందో వారికి ఓన్లీ ఈస్ట్రోజన్ హార్మోన్ ఇవ్వటం వల్ల గర్భసంచి పొర అనేది మందంగా అయ్యి కొంతకాలానికి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా కొంత ఉంటుంది. అంతేకాకుండా ఈ హార్మోన్స్ వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం అనేది డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటారు. ఇలాంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. గర్భసంచి ఉన్న మహిళలకు లేని మహిళలకు హార్మోన్ థెరపీ ఒకే విధంగా ఉంటుందా? గర్భసంచి లేని మహిళలకు ఓన్లీ ఈస్ట్రోజన్ హార్మోన్ ఒక్కటే ఇస్తాము. అదే గర్భసంచి ఉన్న మహిళలకైతే ఈస్ట్రోజన్తో పాటు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మందులు అనేవి తప్పక పేషెంట్ హిస్టరీ అన్నీ చూసిన తర్వాత వాళ్ళకు ప్రిస్క్రైబ్ చేయడం అనేది ఉంటుంది. భయపడాల్సిన అవసరం ఏం లేదు. కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ బట్ డాక్టర్ గైడెన్స్తో తీసుకున్నంత వరకు ఈ మెడికేషన్ అనేది మనకు సేఫ్గానే ఉంటుంది. మెనోపాస్ దశలోని మహిళలు తరచూ ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? ప్రతి ఒక్క మహిళ కూడా ఎప్పుడైతే మనకు మెనోపాస్ అనేది వస్తుందో కొన్ని వాళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకురావటం కానీ, తర్వాత ప్రతి సంవత్సరం అట్లీస్ట్ సంవత్సరానికి ఒక్కసారి జనరల్ బాడీ చెకప్ అంటారు, డాక్టర్ని కలిసి వారి బీపీ చెక్ చేయటం కానీ, కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. అంటే శరీరంలో హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉంది, రక్తహీనత ఏమన్నా వచ్చిందా, తర్వాత షుగర్ ఎలా ఉంది, లిపిడ్స్ ఎలా ఉన్నాయి, తర్వాత ఈసీజీ కానీ ఇలాంటివి రెగ్యులర్గా సంవత్సరానికి ఒక్కసారైనా చేసుకుంటుండాలి. దాంతోపాటు బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేది కూడా తప్పక డాక్టర్తో చేయించుకుని మ్యామోగ్రామ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. అది ఏమిటంటే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ ఇలాంటివి ఏమన్నా ఉండే అవకాశం ఉన్నప్పుడు ఆ రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళు తప్పక ప్రతి సంవత్సరము చేయించుకోవాల్సి ఉంటుంది. రిస్క్ అంతా ఎక్కువ లేని వాళ్ళు కనీసం 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారైనా చేసుకోవాలి. దీంతోపాటు ప్యాప్ స్మియర్ అనే ఒక టెస్ట్, ఇది మనకు గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్లు ఏమన్నా ఉంటే చాలా తొందరగా అది క్యాన్సర్ స్థితికి వెళ్ళేక ముందే మనకు డయాగ్నోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ టెస్ట్ కూడా తప్పక ప్రతి మహిళ కూడా కనీసము 3 సంవత్సరాలకు ఒక్కసారైనా చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. మెనోపాస్ దశలో ఆహారం, జీవనశైలి విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం తినే ఆహారంలో వెల్ బ్యాలెన్స్డ్ డైట్, సమతుల ఆహారం అనేది తీసుకోవాలి. మన ఆహారంలో తప్పకుండా కాల్షియం ఎక్కువ ఉన్న పదార్థాలు, ఉదాహరణకి పాలు అవ్వచ్చు, తర్వాత చేపలు, గుడ్లు, పాలకూర ఇలాంటి వాటిల్లో అంతా కాల్షియం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కాల్షియం ఎక్కువ ఉన్న ఫుడ్స్ అనేవి మనం తప్పకుండా తీసుకోవాలి. అంతేకాకుండా కొన్ని రకాల చెట్ల నుంచి వచ్చే పదార్థాలు, ఫైటో ఈస్ట్రోజన్స్ అంటారు, ఇవి ఎక్కువ ఉన్న ఫుడ్స్ కూడా మనం ప్రిఫర్ చేయాలి. ఉదాహరణకు ఈ ఫైటో ఈస్ట్రోజన్స్ అనేవి సోయా సీడ్స్లో ఎక్కువ ఉంటాయి, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్లో మనకు ఎక్కువ ఉంటాయి. వీటిని కూడా మన డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే అవి ఎంతో మేలు చేస్తాయి. తర్వాత ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వారి రెగ్యులర్ దినచర్యలో వ్యాయామానికి ఒక స్థానం కల్పించడం. అంటే 40 ఏళ్ళు దాటిన తర్వాత తప్పక 30 నుంచి 45 నిమిషాల సేపు ఎక్సర్సైజ్ చేయడం అనేది ఎంతో అవసరం. వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. దీంట్లో మనం సింపుల్గా వాకింగ్ చేయొచ్చు, లేదంటే జాగింగ్ కానీ సైక్లింగ్ కానీ. ఇవి చేయటం వల్ల మన ఎముకల్లో శక్తి, మన కండరాలలో శక్తి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకు మానసిక ఉల్లాసము, ఉత్సాహం పెరగటానికి యోగా అని కానీ మెడిటేషన్ అని కానీ ఇలాంటివి మనము రెగ్యులర్గా రోజు చేస్తున్నప్పుడైతే మనకు ఎంతో ఉపయోగం అనేది ఉంటుంది. మెనోపాస్ తర్వాత మనం ఏంటంటే మన మెదడుకి ఎప్పుడు ఏదో పని పెడుతుండాలి, దాన్ని యాక్టివ్గా ఉంచాలి. ఎలాంటి పనుల వల్ల అంటే మనకి ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మనం కొత్తవి నేర్చుకుంటుండాలి. లైక్ కొత్తగా ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవటం కానీ, మ్యూజిక్ కానీ, పెయింటింగ్ కానీ, సంథింగ్ లైక్ దట్. అలా ఏదన్నా మన బ్రెయిన్కి ఎప్పుడూ ఒక పని పెట్టాలి. మెనోపాజ్ ఇబ్బందులకు హార్మోన్ రీప్లేస్మెంట్ చికిత్స ఒక చక్కటి పరిష్కారం. ఋతుచక్రం ఆగిపోయి 2-3 ఏళ్లు గడుస్తున్నా ఇబ్బందులు తగ్గనప్పుడు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని తీసుకోవడం అన్ని విధాలా మేలు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్స్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. దగ్గు విడవకుండా వేధిస్తున్నప్పుడు అల్లం ముక్కకు కొద్దిగా తేనెను కలిపి చప్పరిస్తూ ఉండండి.
దగ్గు నుంచి సత్వరమే ఉపశమనం దొరుకుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.